ఇచ్చోడ మండల కేంద్రంలో ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గ్రామీణ భారత్ బంద్ కు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత పథకాన్ని ప్రవేశపెట్టాలని అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి దీక్ష స్థలి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి కల్లెపల్లి గంగయ్య మాట్లాడుతూ కేంద్రం బీజేపీ కార్పొరేట్ మత్యతవు విధానాలను ప్రతిఘటిస్తామని, మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ ప్రకటిస్తామని అన్నారు. కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మెకు మద్దతుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బురుగుల మల్లేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సెడుమకి ఆనందరావు, బిల్డింగ్ అదర్ వర్క్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రేణిగుంట సురేష్, కాంగ్రెస్ పార్టీ ఎస్పీ సెల్ జిల్లా అధ్యక్షుడు జైపాల్, నియోజకవర్గ అధ్యక్షుడు కోతూర్ లక్ష్మణ్, మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముస్తఫా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, జిల్లా అధ్యక్షుడు కల్లెం నారాయణ రెడ్డి, నాయకులు షాదుల్లా, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం టీం వర్కర్లకు గౌరవవేతనం, కనీస సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులకు ఎన్హెచ్ఎంలకు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఆశా వర్కర్లకు కానీ, అంగన్వాడీలకు కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెను ఈరోజు బంద్ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి రిప్యుటేషన్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. కార్మికులకు, కర్షకులకు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈ నిత్యావసరాల ధరలు బాగా పెరుగుతున్నాయని, అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నశించాలని, కేంద్ర ప్రభుత్వం కార్మికుల కడుపులు కొడుతున్నారని, ఈ లేబర్ కార్మిక చట్టాలను 44 కోట్లను 4 కోట్ల విభజించడం జరిగింది. ఈ 44 చట్టాలను పునరుద్ధరించాలని, లేబర్ కాలను చేపించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులకు, కర్షకులకు పెన్షన్ సౌకర్యం 10,000 పెన్షన్ ఇప్పించాలని మేము ఏఐటిసి, సిఐటిసి, ఐఎన్టీయూసీ, ఏఐటిసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ తరఫు నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ విజయవంత కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయడం జరిగింది. అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హెల్త్ కార్మికులకు కనీస వేతన సౌకర్యం 20,000 గవర్నమెంట్ ఇచ్చేంత వరకు పోరాడతామని, కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి గద్దెదించాలని ఈరోజు సమ్మెను పిలుపునివ్వడం జరిగింది. అన్ని కార్మిక సంఘాలను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీని గద్దెదించాలని ఈరోజు మేము కోరడం జరుగుతున్నది. ఏదైతే ఉన్నదో లేబర్ కార్మికుల చట్టాలను అవలంబిస్తున్నారు. ఈ కార్మిక చట్టాలను వ్యతిరేకించిన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించే రోజులు దగ్గర పడ్డాయి. ఇట్లా ఓట్లాడుకోవా, ఈ కళ్ళు కనిపించలేవా, ఈ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ఇట్లా ఉన్నాయి. ఈ కాంట్రాక్ట్ వర్కర్లకు జీతం లేదు, ఉద్యోగం లేదు, వాళ్ళకి ఏదో తింటారు, నిత్యావసరాలు పెరిగినాయి. కార్మికులు ఎంత రోజు పొద్దున్నాక పనిచేసి పండుకోవాలంటే నిద్రాసలే సరిగా బాకీలు కట్టి, అప్పులు కట్టి, పుట్టెలు పెట్టి, తాకట్టు పెట్టి ఉంటారు. మోదీ గారు, నువ్వు రాముని మీద పేరు మీద రాజకీయం చేస్తున్నావు. ఏప్రిల్ 24న 20 ఏప్రిల్లో నీకు రాముని మందిరం ఇనాగ్రేషన్ ఉంటే నువ్వు ఇప్పుడు ఎలక్షన్ కోసం ఉద్యమాలు చాలు చేసి చేయడం అనేది కొంచెమన్నా బుద్ధి ఉందని అడుగుతున్నాము. ఈ కేంద్ర ప్రభుత్వం వండి వైఖరిని నశించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏఐటీ తరఫు నుంచి.